ఇప్పుడు అందిన మొత్తం పార్లమెంటుపై దాడి సంబంధించిన ఘటనపై దేశమంతా షాక్. వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. డిసెంబర్ 13 పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థలైన లష్కర్ ఎ తోయిబా మరియు జైష్ ఎ మహమ్మద్‌లతో అనుబంధంగా ఉన్న 5గురు ఉగ్రవాదులు 2001లో ఈ దాడికైతే పాల్పడ్డారు. దీనివల్ల 9 మంది ప్రాణాలు కోల్పోగా 6గురు ఢిల్లీ పోలీసులతో సహా 18 మంది గాయపడ్డారు. సిబ్బంది మరియు 2 పార్లమెంటు భద్రతా అధికారులు కూడా. ఇక దుండగులు AK-47 రైఫిల్స్, గ్రెనేడ్లు, అలాగే గ్రెనేడ్ లాంచర్లు మరియు తుపాకులతో ఆయుధాలు కలిగి ఆ విధులైన రోజున పార్లమెంట్ ఆవరణలో ప్రవేశించారు. నకిలీ హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్లతో వైట్ అంబాసిడర్ నడుపుతూ వారు వరుస భద్రతా వలయాలను ఛేదించి ప్రమాదవశాత్తు వైస్ ప్రెసిడెంట్ క్యావల్ క్యాడ్లోని ఒక వాహనాన్ని ఢీకొట్టారు. లోపలికి ప్రవేశించగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపి సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కమలేష్ కుమారి ప్రాణాలను బలిగొన్నారు. అయితే ఆ సమయంలో భవనంలో ఉన్న పార్లమెంటు సభ్యులు క్షేమంగా బయటపడ్డారు. దాడి చేసిన వారిలో ఒకరు ఆత్మాహుతి చొక్కా ధరించి కాల్చి చంపబడిన తర్వాత దానిని పేల్చారు. ఫలితంగా అతను మరణించాడు. మిగతా 4 ఉగ్రవాదులు కూడా మట్టుబెట్టబడ్డారు. 1986లో టెర్రరిజం సంబంధిత సంఘటనలను పరిష్కరించడానికి మరియు దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీస్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ స్పెషల్ సెల్ నేతృత్వంలోని తదుపరి విచారణ సాగింది. ప్రాథమిక అనుమానితులుగా అఫ్జల్ గురు మరియు అతని బంధువు షౌకత్ హుస్సేన్ గురు ఉన్నారు. 2013లో అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించబడింది మరియు తర్వాత తిహార్ జైల్లో ఉరితీయబడ్డారు. ఇక పార్లమెంటు దాడిలో అమరవీరులకు నివాళులర్పించడంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశానికి నాయకత్వం వహించారు. డిసెంబర్ 13, 2001న 5 మంది సాయుధ దుండగులు ఇక్కడ పార్లమెంటుపై దాడి చేసినప్పుడు ఈ దాడి జరిగింది. రాష్ట్రపతి తమ సందేశంలో ఇలా పేర్కొన్నారు. 2001లో ఈ రోజున మన పార్లమెంటును రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులకు నా వినయపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను. వారి ధైర్యం మరియు నిస్వార్థ సేవ మాకు స్ఫూర్తినిస్తూనే ఉంది. వారికి మరియు వారి కుటుంబాలకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది. ఈ రోజున ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో భారతదేశం యొక్క తిరుగులేని సంకల్పాలను నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా మన దేశం ఐక్యంగా ఉందంటూ రాష్ట్రపతి తమ సందేశంలో పేర్కొన్నారు.